వెల్కమ్ టు ఛానల్ SRT Telugu Lectures. మనం ఈరోజు ఎక్సెల్ వీడియోస్లో ఒక సింపుల్ ఎంప్లాయీ డీటెయిల్స్ని ఒక కంపెనీలో ఎంప్లాయీ డీటెయిల్స్ సంబంధించిన రికార్డ్ని ఎక్సెల్ యూస్ చేసి ఎలా డేటా ఎంట్రీ చేయాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మీకు కనుక ఈ వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో నేను వర్క్ బుక్ ఓపెన్ చేశాను. వర్క్ బుక్లో ఇప్పుడు షీట్ 1లో ఉన్నా నేను. ఇప్పుడు షీట్ 1 నేను ఎంప్లాయీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అని అనుకుంటున్నా. సో ఎంప్లాయీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలని అనుకుంటున్నాను కాబట్టి సో ఎంప్లాయీస్కి సంబంధించిన ఏమేమి కాలమ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఫస్ట్ 2 rows లీవ్ చేసేస్తున్నాను నేను. ఈ 2 rows ఎందుకు లీవ్ చేస్తున్నానంటే నేను ఎంటర్ చేసే డేటా ఎంట్రీకి సంబంధించిన హెడ్డింగ్ ప్లేస్ చేసుకోవడానికి ఈ 2 rows లీవ్ చేస్తున్నా. తర్వాత 3rd rowలో కాలమ్స్ హెడ్డింగ్స్ ప్లేస్ చేస్తున్నా నేను. సో ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ రాస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఎంప్లాయీ ఐడి. సో ఎక్సెల్లో నెక్స్ట్ కాలమ్కి వెళ్ళడానికి రైట్ యారో యూస్ చేసుకోండి. డౌన్కి రావాలంటే ఎంటర్, అలా అలవాటు చేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి ఎంటర్ డేటా ఎంట్రీ. సో నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్, నెక్స్ట్ డెసిగ్నేషన్, నెక్స్ట్ ఏజ్, నెక్స్ట్ జెండర్. నేను ప్రతిసారి సైడ్ యారో ప్రెస్ చేస్తున్నా నెక్స్ట్ కాలమ్కి వెళ్ళడానికి, హెడ్డింగ్ ప్లేస్ చేయడానికి. సాలరీ, నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్, నెక్స్ట్ మొబైల్ నెంబర్, నెక్స్ట్ అడ్రస్. సో ఇప్పుడు కాలమ్ హెడ్డింగ్స్ అయితే ప్లేస్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కాలమ్, ఇప్పుడు సపోజ్ ఈ ఎంప్లాయీ నేమ్ కాలమ్ తీసుకున్నాం అనుకోండి. ఈ కాలమ్ నేము ఇది నాకు సరిగా ఫిట్ అవ్వలేదు కదా. సో దీనికోసం ఏం చేస్తున్నానంటే డ్రాగ్ చేసుకుని నేను విత్ అడ్జస్ట్ చేసుకుంటున్నా. అలాగే డెస్టినేషన్ కూడా, అండ్ దెన్ మొబైల్ నెంబర్ కూడా. రిమైనింగ్ కాలమ్ బిట్స్ అన్నీ సరిపోయినాయి కదా. సో ఇప్పుడు కాలమ్ బిట్తో అడ్జస్ట్ చేసుకున్నాను. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నాను, ఈ 2 rows సెలెక్ట్ చేయండి. ఫస్ట్ నేను లీవ్ చేసిన 2 rows హెడ్డింగ్ ప్లేస్ చేయాలని చెప్పాను కదా. సో సెలెక్ట్ చేసి హెడ్డింగ్ ఎంటర్ చేయండి. ఇప్పుడు హెడ్డింగ్ ఎంటర్ చేయడానికంటే ముందు ఏం చేద్దామంటే ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇమేజ్ అండ్ సెంటర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఆ సెల్స్ అన్నీ మెర్జ్ అయిపోయి సెంటర్లో వస్తుంది మనం రాసేది డీటెయిల్ హెడ్డింగ్. సో ఎంప్లాయీ డీటెయిల్స్. దీనికి కొంచెం మనం ఇంకా ఫార్మాటింగ్ అప్లై చేద్దాం. ఏం అప్లై చేద్దామంటే సెలెక్ట్ చేసుకున్నాము, కలర్ చేంజ్ చేశాను. నెక్స్ట్ బోల్డ్ పెట్టాను దానికి. నెక్స్ట్ ఫాంట్స్ చేంజ్ చేస్తున్నా, ఏరియల్ బ్లాక్. నెక్స్ట్ సైజ్ ఇక్కడైనా ఈ క్యాపిటల్ ఏ ప్రెస్ చేసినా సైజ్ పెరుగుతుంది, లేకపోతే ఇక్కడ నెంబరింగ్ ఉంది కదా, ఇక్కడైనా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత మళ్ళీ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఫిల్ కలర్ చేద్దాం. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇచ్చేద్దాము. సో ఇక్కడ ఫిల్ కలర్ ఆప్షన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి మనకి ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్ ఫిల్ చేయొచ్చు. నేను ఎల్లో కలర్ ఫిల్ చేస్తున్నాను. సో ఇక్కడ వరకు మనం హెడ్డింగ్కి ఫార్మాటింగ్ చేసాము. నా ఈ కాలమ్ హెడ్డింగ్స్కి చేయండి. అన్నీ సెలెక్ట్ చేసుకుని ఫాంట్ ఏరియల్ బ్లాక్ చేంజ్ చేస్తున్నా. మళ్ళీ కాలం విడ్త్ సరిపోలేదు, సో మళ్ళీ అగైన్ అడ్జస్ట్ చేస్తున్నా. ఇక్కడ డబుల్ క్లిక్ చేసినా అడ్జస్ట్ అయిపోతుంది, లేకపోతే డ్రాగ్ చేసుకుని అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎలా అయినా మీ ఇష్టం. సో ఇప్పటి వరకు అయితే మనం కాలమ్ హెడ్డింగ్స్ ప్లేస్ చేసాము. అలాగే మన షీట్లో హెడ్డింగ్ ప్లేస్ చేసుకున్నాము. నెక్స్ట్ ఐడీస్ రాస్తున్నాను. 1001, 1002. సో టూ ఐడీస్ ప్లేస్ చేసిన తర్వాత
మనం ఈ ఐడీస్ని ఆటో ఫిల్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఈ 2 ఫిల్ చేసాం కదా, సో 2 సెల్స్ సెలెక్ట్ చేసుకుని ఈ కార్నర్లో మనం మౌస్ ప్లేస్ చేస్తే ప్లస్ మార్క్ వస్తుంది. ఆ ప్లస్ మార్క్స్ దగ్గర పట్టుకుని డ్రాగ్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి ఆ నెంబర్స్ అన్నీ. చూసారా, 10 ఎంప్లాయీ ఐడీస్ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకొకటి చేద్దాము. మనం ఈ సెల్స్ అన్నిటికి బోర్డర్ అప్లై చేసుకుందాము. సో సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఈ చిన్న బాక్స్లా కనిపిస్తుంది కదా, ఇక్కడ ప్రెస్ చేసుకుని ఆల్ బోర్డర్స్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనము డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ఫామ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుని ఆ ఫామ్ ద్వారా డీటెయిల్స్ అనేవి మనం ఎంటర్ చేసుకుందాం. ఆ ఫామ్ నేను ఆల్రెడీ ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ప్లేస్ చేశాను. ఇదిగో చూడండి, FORM ఫామ్ అనేది క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ప్లేస్ చేసుకున్నా. ఒకవేళ మనకి లేదనుకుంటే దీన్ని ఎలా ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే, సపోజ్ ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ దగ్గర ఇక్కడ డౌన్ యారో మార్క్ ఉంది కదా చిన్నది, దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసినాక ఇక్కడ మోర్ కమాండ్స్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ పాపులర్ కమాండ్స్ ఉంది కదా, ఇక్కడ ఆల్ కమాండ్స్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి అన్ని కమాండ్స్ వస్తాయి. సో ఫామ్ కావాలి, F దగ్గరికి వెళ్ళండి. సో ఇదిగోటి ఫామ్. ఈ ఫామ్ సెలెక్ట్ చేసుకుని యాడ్ మనం ప్రెస్ చేస్తే, యాడ్ క్లిక్ చేస్తే మనకి క్విక్ యాక్సెస్ టూల్ బార్లోకి ఫామ్ అనేది యాడ్ అయిపోతుంది. ఒకవేళ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఫామ్ లేకపోతే ఈ విధంగా మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు నాకు ఈ ఎంప్లాయీ ఐడి ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. ఈ ఎంప్లాయీ నేమ్ దగ్గర నుంచి నాకు ఫామ్ కావాలి. సో ఆ సెల్స్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఈ ఫామ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో మనకి ఫామ్ ఉంది కదా, ఆ ఫామ్ ప్రెస్ చేయండి, క్లిక్ చేయండి. సో మనకి ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది. ఓకే, చూసారా, ఫామ్ వచ్చేసింది. మనం ఎంటర్ చేయాల్సిన డీటెయిల్స్ అన్నిటికీ ఫామ్ వచ్చేసింది. ఇప్పుడు సింపుల్గా మనం ఎంటర్ చేసేయచ్చు. సో ఫస్ట్ శ్రీ, నెక్స్ట్ డెసిగ్నేషన్ సమ్ E1, ఏజ్ సమ్ 23, జెండర్ ఫీమేల్, salary some 40,000, date of joining some 1/9/2022, mobile number, next address. సరే, ఇప్పుడు ఈ ఫామ్ క్రియేట్ చేసుకుంటే మనం డీటెయిల్స్ ఎంటర్ చేయడం ఈజీగా ఉంటుంది. సో ఫామ్లో డీటెయిల్ ఒక ఎంట్రీ ఇచ్చేసాను కదా, సో న్యూ క్లిక్ చేయండి. వెళ్ళి ఆ ఫామ్లో మన డేటా స్టోర్ అయిపోయి ఇక్కడ చూసారా, ఇక్కడ డేటా స్టోర్ అయిపోయింది. నెక్స్ట్ ఎంట్రీకి మనకి క్లియర్ అయ్యి వచ్చింది. సో నెక్స్ట్ ఎంట్రీ రాయండి, సమ్ తేజ్, designation some manager, age some 34, gender male, salary some 34,000, date of joining 9/4/2021, next mobile number, next address. సో న్యూ ప్రెస్ చేయండి. సో ఇలా మనకి ఎన్ని డీటెయిల్స్ కావాలంటే, ఎన్ని మెంబర్స్ డీటెయిల్స్ కావాలంటే అన్ని మెంబర్స్ డీటెయిల్స్ ఇలా ఫామ్ యూజ్ చేసుకుని మనం ఈజీగా ఎంట్రీ చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్, సమ్ రామ్, designation some E3, age 21, gender male, salary 70,000,
నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఏదో ఒకటి ఇవ్వండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్, నెక్స్ట్ అడ్రస్ ఢిల్లీ. న్యూ. థర్డ్ రో కూడా మనకి ఎంటర్ అయిపోయింది. సో ఇలా ఎంతమంది డీటెయిల్స్ కావాలంటే అంతమంది డీటెయిల్స్ మనం ఈ ఫామ్లో ఈజీగా ఎంటర్ చేసుకోవచ్చు. ఇలా మనము సింపుల్గా ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ టేబుల్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు ఎక్సెల్లో. ఓకే, ఇక్కడ మనం ఈరోజు నేర్చుకున్నది ఏంటి, ఆటోఫిల్, ఈ బోర్డర్ అప్లై చేయడము, ఈ హెడ్డింగ్ ఫార్మేట్ చేయడము, ఈ ఫామ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకున్నాము, ఈ ఆటోఫిల్ ఆప్షన్ గురించి తెలుసుకున్నాము. ఇవన్నీ మనం ఈరోజు వీడియోలో అయితే తెలుసుకున్నాం.